డైట్ ఛార్జీల మీద డిస్కస్ చేయాలి. ఇంతవరకు యూనిఫామ్ గతి లేదు సోషల్ వెల్ఫేర్లో. రాబోయే వింటర్ చాలా తీవ్రంగా ఉండబోతున్నది చలికాలం. ఇంతవరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా ఉలెన్ రగ్గు సప్లై కాలే. నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎట్లా బతకాలి? నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఇంతవరకు రగ్గులు లేవు. కొన్ని గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు కూడా ఆటలు ఆడుకోవడానికి బూట్లు లేవు, ట్రాక్ సూట్లు లేవు. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? డైట్ ఛార్జీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మెస్ కాంట్రాక్టర్లకి ఇంతవరకు కూడా ఎవరికి బిల్స్ రాలేదు. ఉపాధ్యాయులకు జీతాలు నెలకు 1వ తారీఖు నాడు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు. పార్ట్ టైం టీచర్లకైతే అసలే రావడం లేదు, కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అసలే రావడం లేదు. మరి వీటి గురించి ఆలోచించాలి కదా, మౌలికమైన సమస్యలు. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు దయచేసి తెలంగాణ ప్రజలను మూసీ నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు ఈ 6 గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి మరొక కొత్త నినాదం తీసుకొచ్చిండ్రు, ఈ సమీకృత గురుకులాలు. ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే మరి ఎత్తుగడనే తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా మీరు దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి, అంతే తప్ప అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వం మీద రాళ్ళు వేయకండి. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ గురుకులాలను తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అది దయచేసి మీరు దాని మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థ మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థను ఆడుకోకండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ చేయలేదు, దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ బంద్ చేయలేదు, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చింది, అది బంద్ చేయలేదు కదా. మీరు కూడా మీకు దమ్ముంటే ఈ 662 గురుకులాలకు పక్కా బిల్డింగులు కట్టండి, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి. కేసీఆర్ గారు స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టాడు, దాదాపుగా 70 స్పోర్ట్స్ అకాడమీ పెట్టిండు. వాటికి పక్కా బిల్డింగులు కట్టండి, వాటికి మంచి మంచి కోచ్లను తీసుకురండి, క్రికెట్ కోచ్లను తీసుకురండి, అదేవిధంగా సాఫ్ట్బాల్ కోచ్లను తీసుకురండి, బాక్సింగ్ కోచ్లను తీసుకురండి, మంచి బిల్డింగ్లు కట్టండి, అద్భుతమైన ఫెసిలిటీస్ ఇవ్వండి. ఎవరో అంటున్నారు కోచింగ్ సెంటర్లో పెట్టండి కొత్తగా, ఎవరో అంటున్నారు. ఈ హయాంలో ప్రభుత్వంలో 200 మంది డాక్టర్లు అయితే మీరు 600 మంది డాక్టర్లను తయారు చేయండి కదా, ఎవరో అంటున్నారు. అంతే తప్ప ఉన్నదాన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది, లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి. అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి, అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది, గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ సమీకృత గురుకులాలు ఏవైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడున్న గురుకులాలకు 662 గురుకులాలకు పక్కా భవనాలు కట్టించిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసినట్టుగా చెప్తున్నాను. జై తెలంగాణ.